నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అటు నా చిన్న కోడలకి నా మీద పీకల దాకా కోపం ఉంది, ఇటు నా పెద్ద కోడలు ఇంటిని ఎలా కొట్టేద్దామన్న ప్లాన్లో ఉంది. ఇలా సాగుతున్న మా జీవితంలో ఒక సడన్ హ్యాపీ ట్విస్ట్ పడింది. అమ్మా అమ్మా, రోజు ఆ పనికి వెళ్ళి ఒళ్ళు హూనం అయిపోతుంది రేఖ. పైకెళ్ళి డ్రైవింగ్ కూడా చేస్తున్నాను. నాకు ఆకలేయట్లేదు, నేను పడుకుంటాను, నువ్వు తినేసి పడుకో. కార్తిక్, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు సర్ప్రైజ్ ఉంది. నాకే సర్ప్రైజ్ వద్దు, నేను పడుకుంటా. పక్కా వద్దా? సరే, ఇది చూడు ఒకసారి. చూడు కార్తిక్. కార్తిక్, ఒకసారి చూడు. ఏంటి అది? నిజంగానా? చాలా హ్యాపీగా ఉంది రేఖ నాకు. కానీ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు రేఖ, నేను కూడా ఎవ్వరికి చెప్పను. నేను కూడా అదే అనుకుంటున్నాను కార్తిక్. ఇంకో 1 వీక్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వస్తుంది. ఇంట్లోనే ఉండి హెల్త్ చూసుకుంటాను. సరే. ఏంటమ్మా నీ పొట్ట రోజు రోజుకి ఇంత పెద్దగా అవుతుంది? నువ్వు ఎక్సర్సైజ్ టైంకి చేయట్లేదా? ఇది ఎక్సర్సైజ్ చేయకపోతే వచ్చే పొట్ట కాదురా, మరి లోపల మీ చెల్లి పెరుగుతుంది. చెల్ల తను లోపల ఎలా ఉందమ్మా? ఆక్సిజన్ ఎలా వెళ్తుంది? 3 times ఫుడ్ ఎలా వెళ్తుంది? అన్ని టైంకి నేను పంపిస్తున్నాలే. ఇంకొక 5 monthsలో మీ చెల్లి బయటకు వస్తుంది. 5 monthsా? మమ్మీ, చెల్లి పుట్టాక మా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి మా చెల్లిని చూపించి పార్టీ చేపిస్తా. అయ్యడా రే, ఫ్రెండ్స్ అంటే అందులో మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? గర్ల్ ఫ్రెండా అంటే ఏంటమ్మమ్మా? రే గాడిదా, ఎవరా రీతు? రాత్రి నోట్లో ఏలు పెట్టుకొని రీతూ రీతూ అని కలవరించావు కదరా. ఇంకోసారి ఆ పిల్లతో మాట్లాడావంటే నీ ముడ్డి పగలగొడతాను. అబ్బా పోమమ్మా. మీ మామయ్యకి మీ మరిది మీద ఇంకా గట్టిగా ప్రేమ పెరుగుతుందే. ఏదో ఒకటి చేసి వాళ్ళ కనెక్షన్ ని కట్ చేసేయాలి. అప్పుడే ఈ ఆస్తి, ఇల్లు మొత్తం నీకొస్తాయి. అయ్యో అమ్మ, అంత ఫాస్ట్గా కట్ చేస్తే అప్పుడు ఇంటిలోని బరువు మొత్తం నా మొగుడి మీద పడుతుందమ్మా. మెల్లిగా కట్ చేద్దాం, దానికి కూడా టైం వస్తుంది. అయ్యడా, తల్లిని మించిపోయావు కదే దొంగ ఆలోచనలో. ఇగో ఈ కార్కి వాషింగ్ చేపియాలి. ఆగో, ఆ కార్కి సెకండ్ తాళాలే లేవు. సేల్ టైంలో కస్టమర్ వచ్చిందనుకో నవ్వుతాడు తాళాలు లేవంటే. ఈ కార్కి అయితే స్టెప్నీయే లేదు. ఫస్ట్ అది ఫిక్స్ చేపి బాయ్. ఎట్లా నడుస్తుంది కార్తీక్? అంతా మంచిదేనా? అంతా మంచిదే బావా, చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, చేపిచ్చేస్తాను బావా. సరే సరే, ఈ నెల జీతం నీకు రేపిస్తా. నువ్వు ఈ నెల మంచి సేల్ చేసినావు కార్తీక్. అస్సలు అనుకోలే ఫస్ట్ మంత్ నువ్వు ఇంత శాలరీ తీసుకుంటావు అని. థ్యాంక్ యూ బావా. నువ్వు ఇట్లనే కష్టపడు కార్తీక్, నీ పక్కన నేను ఉంటా. సరే బావా. సరే, మంచిది. అరే ప్రేమ్, ఏందిరా మీ అత్త అంత వైల్డ్గా ఉంది? మళ్ళీ ఏం చేసిందమ్మా? ఎంత పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారా నీ పెళ్ళాము వాళ్ళమ్మ? ఈ కొంపకు పెద్ద నిప్పే పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా వాళ్ళిద్దరూ? అబ్బా అదంతా కాదమ్మా, అసలు ఏమైందో చెప్పు. మీ అత్త లేనిపోని ఐడియాలు ఇస్తుందిరా నీ పెళ్ళానికి. ఎలాగైనా మీ అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి ఈ ఆస్తినంతా కొట్టేయాలని చూస్తున్నారా. ఇప్పుడే విడగొడితే ఈ లోన్ అమౌంట్ మొత్తం నువ్వే కట్టాల్సి వస్తుందని ఆగుతుందంట. లేకపోతే నీకు కార్తిక్కి పెద్ద గొడవే పెట్టేది. నాకు అర్థమైందమ్మా, నేను చూసుకుంటాను. అరే, నాకెందుకో రేఖ కడుపుపోవడానికి కారణము అంజలే అనిపిస్తుందిరా. రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒప్పుకున్నారు కార్తిక్. ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు మా ఆఫీస్ వాళ్ళు. ఇంకా పిల్లలు పుడితే ఎలా పోషించాలని టెన్షన్ లేదు మనకి. అవును రేఖ, నేను కూడా బావ చెప్పిన పనులే కాకుండా ఎక్స్ట్రా పనులు కూడా చేస్తున్నా. ఇంకా నువ్వు, నేను, మన బుడ్డోడు హ్యాపీగా ఉండిపోవచ్చు. బుడ్డోడా? పాప కావాలన్నావు కదా. అవును, బట్ నాకు ఎవరైనా ఓకే. నిన్ను నాకన్నా బాగా చూసుకుంటే చాలు. కార్తిక్, నీకు మన లవ్ స్టోరీ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కాలేజ్ క్యాంటీన్లో ఉన్నప్పుడు నువ్వే కదా మంచి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. అంత సీన్ లేదు. కాలేజ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా దాకా నువ్వు నన్ను ఫాలో చేసావు. పులిహార కలిపి నువ్వు ప్రపోజ్ చేసావు, గుర్తుందా? అబ్బో, బానే గుర్తుందిలే. కానీ చాలా బాగుంది కార్తిక్. ఇలా నువ్వు, నేను, ఈ చిన్నిల్లు, ఫ్యూచర్లో పిల్లలు, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకెవ్వరు వద్దు కార్తిక్. నువ్వు, నేను, నా పిల్లలుంటే చాలు.
ప్రేమ్, ఇదిగో షాప్ అమ్మితే వచ్చిన డబ్బులు. సగం డబ్బులు శ్రావణికి ఇచ్చి కార్తీక్ ఇవ్వమని చెప్పాను. ఇది నీ వాటా. అప్పుడే చెప్పాను కదా నాన్న, ఈ వాటర్ డబ్బులు తమ్ముడికి ఇవ్వమని. నేను బాగానే సంపాదిస్తున్నాను నాన్న. ఈ డబ్బులు వాడికి చాలా ఇంపార్టెంట్. వాడికి ఒక దారి చూపిస్తుంది. ఇవి నీ డబ్బులని తెలిస్తే వాడు తీసుకోడురా. వాడు నా మాట వినడు. వాడు నా మాట విన్నా వినకపోయినా ఈ డబ్బులు వాడివే. నాకు మాత్రం వద్దు నాన్న. అయితే ఓ పని చెయ్యి, నువ్వే వెళ్ళి వాడికి ఇచ్చే ఈ డబ్బులు. నువ్వు ఇవ్వకపోతే నేను వెళ్ళి ఇచ్చొస్తాను. వద్దు నాన్న, నేనే వెళ్ళిస్తాను. నువ్వు వెళ్ళి ఇచ్చినా వాడు తీసుకోడురా. మళ్ళీ నీ భార్యతో మాట్లాడాలని వాడికి అస్సలు లేదు. మళ్ళీ నీ భార్య వాళ్ళ మీద ఎక్కడ పగబడుతుందోనని వాళ్ళ భయం. నేను చూసుకుంటానులే డాడీ. ఏం వండినావు వదినా? కాకరకాయ వండిన. ఛీ, కాకరకాయనా? అదే మా ఇంట్లో అయితే వారానికి 3 పూటలు చికెను, 5 పూటలు మటన్ వండుకునేవాళ్ళం. అది మీ ఇల్లు కాబట్టి మీకు నచ్చినట్టు వండుకుంటారు వదిన. ఇది మా ఇల్లు కాబట్టి మాకు నచ్చినట్టు వండుకుంటారు. అయ్యడా, ఇదేంది మీ ఇల్లు మా ఇల్లు అంటున్నావు? ఇంటికొచ్చిన గెస్టులతో గిట్లనే నా మాట్లాడేది? అయ్యో, ఇప్పుడు ఏమన్నా అని అంత ఒరుతున్నావు? హా? ముందే నీకు షుగర్ బీపీ ఉంది వదిన. ఎక్కువ ఒరితే అస్తమా కూడా వస్తుంది. హా? ఇన్నేసి మాటలు అంటున్నావు కదా, ఇంకొక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండవా? కాదు, ఈ కిచెన్ లో ఉండా. నేను నా బిడ్డ రూమ్కి వెళ్ళిపోతా. ఇగో, నాకు నా బిడ్డకు ఏం వండకు, మేము ఆర్డర్ పెట్టుకుంటాం. అల్లుడు, అల్లుడు. నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేస్తావే? మమ్మల్ని పిప్పి చేసేంత వరకు వదలవు. ఫస్ట్ ఈ ప్రేమ్గా నానాల. వీళ్ళు అడిగిందల్లా తెచ్చి పెడుతుంటాడు. ఇగో కార్తీక్, నేను ఎలా చేద్దాం? హా బావా. ఇంతేనా బావా? అదేంటి కార్తీక్, ఈ జీతంతో ఖుషి అవుతావు అనుకున్నా. అయినా నెక్స్ట్ మంత్ వచ్చి ఎక్కువ పని చేయి, ఎక్కువ కమాంచుకో. అంటే ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను బావా. ఈ నెల ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఒక 1000 రూపాయలు ఇస్తావా బావా? నేను కావాలంటే ఓవర్ టైం పని చేస్తాను. శ్రావణి, ఇగో మీ తమ్ముడిని ఎలా చేద్దాం? ఇన్ని డబ్బులు ఇప్పుడు వాడికి ఇస్తావా? ఇది వాడి జీతం. వాడిని పనిలో పెట్టించినందుకు ఇది నా వాటా. ప్రతి నెల వాడికి జీతం ఇచ్చే ముందు నా దగ్గరికి రా. సరే కార్తీక్, ఆన్లైన్ చేస్తా. ప్రేమ్, పోయి తలకాయ కూర ఇంకా మటన్ కీమా తీసుకురాపో, నాకు తినాలనిపిస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, రేపు తీసుకొస్తా. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, ఇప్పుడే తీసుకొని రా. నా దగ్గర డబ్బులు లేవంటే అర్థం కావట్లేదా? అయినా ఇప్పుడు తలకాయ కూర, మటన్ కూర నీకా మీ అమ్మకా? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? మా అమ్మకి కావాలంటే ధైర్యంగా మా అమ్మకని చెప్తా కదా. నాకు మా అమ్మకి ఇద్దరికి తినాలనిపిస్తుంది, తీసుకురాపో. ఏం చూస్తున్నావు? నీకు మీ అమ్మకి చాలా ఎక్కువైతుంది. ఇంటికి వచ్చినా మా అమ్మని అసలు పట్టించుకొని కూడా పట్టించుకుంటలేరు. అయితే మీ అమ్మని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోవే. ఎవడున్నామన్నాడు ఇన్ని రోజులు? అయినా పాపం చేసిన దానివే నువ్వు. ప్రేమగా ఎలా చూసుకోబోద్ది నాకు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు కదా. చెప్తా, నీ సంగతి చెప్తా, మీ అమ్మ సంగతి చెప్తా. సరే తెస్తా, నాకు నాకు ఇప్పుడే కావాలి. అరే కార్తీక్, రే కార్తీక్, నిజంగానే నా తప్పు చేయలేదురా, నన్ను నమ్మురా. నాకు తెలుసన్నా, ఆ తప్పు చేసింది నువ్వు కాదు, వదినా అని. ఎందుకన్నా పెద్ద కోడలంటేనే అంత టెక్కు, కట్నం తెస్తే అంత పొగరా? లేదా నా పెళ్ళాం కన్నా పెద్ద కులం అని చెప్పా? చిన్నప్పటి నుంచి నువ్వు, నేను, అక్క ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమన్నా. కేవలం ఒక అమ్మాయి ఇంటికొచ్చి పెద్ద కోడలు స్థానంలో కూర్చుందని చెప్పి ఫ్యామిలీ మొత్తం ఇంతలా నాశనం అయిపోవాలా? మన అన్నదమ్ముల బాండ్ మొత్తం బ్రేక్ అయిపోవాలా? ఇప్పుడు తను చేసిన తప్పుకి ఏ శిక్ష వేయాలో కూడా అర్థం కావట్లేదురా. అటు చూస్తేనేమో రిషియాడ్ లైఫ్ ఏమైపోతుందా అని, ఈ విషయం డాడీకి తెలిస్తే తట్టుకోగలుగుతాడా అని, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ఇప్పటి వరకు డాడీకి ఈ విషయం తెలియకుండానే ఉన్నది అని అనుకుంటున్నావు అన్నా? ఎలా తెలుస్తుందిరా? తెలిసే ప్రసక్తే లేదు. ఉట్టేనే ఏ తండ్రి వాళ్ళ కొడుకుని కావాలని ఇంట్లో నుంచి పంపించాడన్నా. డాడీకి వదిననే తప్పు చేసిందన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. డాడీ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే నన్ను రేఖని బయటికి పంపించడమే బెస్ట్ అనుకున్నాడు. బయటన్నా హ్యాపీగా బతుకుతాం అనుకున్నాడు. కావాలనే తిట్టి మరీ మమ్మల్ని బయటికి పంపించాడు. కాలం కదులుతున్న కొద్దీ నా పెద్ద కోడలు వాళ్ళ అమ్మ మా ఇంట్లో సెటిల్ అయిపోయింది. నా చిన్న కొడుకు కష్టం మొత్తం నా కూతురు తీసుకుంది.
నా పెద్ద కోడలు 8 నెలల గర్భంతో ఉంది. నా చిన్న కోడలు 3 నెలల గర్భంతో ఉంది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. Hello sir, I got to know your trouble. Just give me a minute, I'll help it out. హలో మేడం, అవతల వాళ్ళ ప్రాబ్లం తర్వాత సాల్వ్ చేయొద్దు కానీ ఫస్ట్ తిను. ఒక 2 minutes కార్తిక్, బ్రేక్ పెట్టుకుని తింటా. 2 minutes కాదు, ఇప్పుడే తినడం స్టార్ట్ చేయి. అమ్మా, మళ్ళీ నేను పనికి వెళ్ళిపోగానే నువ్వు పనిలో పడి తినడం మర్చిపోతావు. హలో కుందనక్క, ఈ కస్టమర్కి ఏదో ట్రబుల్ ఉందంట, నువ్వు టేక్అవుట్ చేసుకోవా? నేను తినేసి జాయిన్ అవుతాను. గుడ్ గర్ల్. ఈ కొత్తింటికి వచ్చినప్పటి నుంచి చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కార్తిక్, అన్నీ గుడ్ వైబ్సే కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది రేఖ. నేను అనుకున్నట్టే ఇల్లు మొత్తం సామాన్లతో నింపేశాను కార్తిక్, ఐఎమ్ హ్యాపీ. నాకు లేట్ అవుతుంది, నువ్వు తినేసి వర్క్ చేసుకో. లంచ్ కూడా రెడీ చేసి పెట్టాను, నువ్వు తినేటప్పుడు నాకు వీడియో కాల్ చేసి మరీ చూపించాలి. మొత్తం ఇలానే చైర్ పైన కూర్చోకు, అటు ఇటు తిరుగుతూ వర్క్ చేసుకో, సరేనా? రోజు ఇదే చెప్తున్నావు కార్తిక్, నీకు బోర్ కొట్టట్లేదా? లవ్ యూ. వెళ్ళొస్తా, బాయ్. లవ్ యూ టూ కార్తిక్ గారు. కాదే, నీకిక్కడ 8 నెలల కడుపు, అటు మీ తోటికోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైతుంది. ఈ గ్యాప్లో అది ప్రెగ్నెంట్ అయితే అయితే ఏముందమ్మా, ఒకవేళ అది ప్రెగ్నెంట్ అయినా ఇంట్లో అడుగుపెట్టే ఛాన్సే లేదు కదా. ఇంత ఎడ్డిదానివి నా కడుపులో ఎట్లా పుట్టినవే? ఇప్పుడు దానికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చి నీకు మగపిల్లోడు దానికి ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? అయ్యడా, అవునమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. ముందే మీ మామకి ఆడపిల్ల ఈ ఇంటికి రావాలని కోరికే. అదసలు అక్కడ ఏం చేస్తుంది, ఎట్లా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవే. టైంకి తినాలి రేఖ, ఎప్పుడు అలా చైర్లో కూర్చుని ఉండడం కూడా కరెక్ట్ కాదు. అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండు. అన్నిటికంటే ముఖ్యంగా నీకెప్పుడు ఏం తినాలనిపించినా నాకు ఒక్క మెసేజ్ చేయి, స్వయాన నా చేతులతో కమ్మగా చేసుకుని తీసుకొస్తాను, సరేనా? ఇలాంటి టైంలో అమ్మా నాన్న వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు ఎవ్వరూ పక్కన లేరని ఒక్కసారి కూడా బాధపడకు. నీకు నేనున్నాను కదా, ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి చూసుకుంటా. రేఖ, నిన్నొకటి అడగొచ్చా? చెప్పక్క. ఇప్పటి వరకు నేనే పిల్లల్ని దగ్గర తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఎలానో చూసేవాళ్ళు. రేపు నీకు పిల్లలు పుట్టాక వాళ్ళని నేను దగ్గర తీసుకొచ్చా, డైలీ ఆ బేబీతో టైం స్పెండ్ చేయొచ్చా? ఎక్కువేం కాదు రేఖ, 1 గంట చాలు ప్లీజ్. దీనికి కూడా అడగాల అక్క? నువ్వు తల్లివి కాలేపోయావని ఇన్నిసార్లు అంటున్నావు కదా. నీకు విషయం తెలుసా, నువ్వు నన్ను కేర్ తీసుకునే విధానంలో, నాకు తప్పొప్పులు చెప్పే మాటల్లో మా అమ్మ బ్రతుకుంటే నీలాగే చూసుకునేదేమో అని ఫీల్ వచ్చింది. నాకు నువ్వు అక్కవి కాదు, అమ్మవి. ఇంకెప్పుడు అలా మాట్లాడకక్క ప్లీజ్. సరే కానీ మీ డాడీకి చెప్పావా నువ్వు ప్రెగ్నెంట్ అని? లేదక్క, చెప్పలేదు. కార్తీక్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి తెలీదు, శ్రావణి వదినకు తప్ప. అలా చెయ్యక రేఖ, కార్తిక్ వాళ్ళ ఇంట్లో చెప్పకపోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అక్కడ రాక్షసి ఉంది కాబట్టి. కానీ మీ డాడీకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ రేఖ. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంటికి పిలిచి టైం స్పెండ్ చేయి, నీ మనసుకు కూడా హాయిగా ఉంటుంది. సరే అక్క. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను నా దీని ఇంటీరియర్ వాషింగ్ చేపియమని. కార్ చూసుకోనికి కస్టమర్ వస్తే లోపల ఎట్లున్నది, వాసన వస్తున్నది. తొందర ఏపీయర్ అన్నా. కస్టమర్ తోటి ఇట్లనే మాట్లాడతావా నువ్వు? వాడి మీద ఇంత కోపమైంది తెలుసా? ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తేనే కారు కొంటారు, లేకపోతే ఎందుకు కొంటారు? కార్తీక్ ఇట్రా, రా కూసో. ఇగో ఇవి పట్టుకో. ఇదెందుకు బావా, టైంకి జీతం ఇస్తున్నావు కదా. పెట్టుకో కార్తీక్, ఖర్చులో ఉంటాయి. థ్యాంక్స్ బావా. ఒరే ప్రేమ్, ఇలా రా ఒకసారి. మీ తమ్ముడు ఎలా ఉన్నాడో కనుక్కుంటున్నావా? లేదు నాన్న, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తట్లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. నీ వాటా డబ్బులు వాడికి ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు నాన్న, ఇస్తాను. ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గరే ఉన్నాయా లేదా నీకు భార్య కొంగులో పెట్టావా? అలా ఏం లేదు నాన్న, నా దగ్గరే ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా తమ్ముడిని బయటికి గెంటేసేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేకపోయావురా. నీ భార్య కొంగు పట్టుకొని ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించలేదురా? నాకు వస్తున్న కోపానికి నీ భార్యని మెడబెట్టి గెంటాలనిపిస్తుందిరా. నీ భార్య కొంగు పట్టుకొని ఉండడానికి
నీకు సిగ్గుగా అనిపించలేదురా? నాకొస్తున్న కోపానికి నీ భార్యని మెడబెట్టి గెంటాలనిపిస్తుందిరా. పాపంరా, తల్లి లేని పిల్లరా, ఎంత గోసబెట్టి బయటికి పంపించాం. మామూలు పాపం కాదురా నీ భార్య చేసింది. మీకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ కోపం నాకుంది నాన్న. అటు చూస్తేనేమో నా కొడుకు జీవితం ఏమైపోతుందా అని నా భయం. ఇటు తిను మళ్ళీ ప్రెగ్నెంట్. ఏం చేయలేని సిచ్యువేషన్లో పడిపోయాను నాన్న. ఏది ఏమైనా నీ భార్య శిక్ష అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకో. నా కూతురు సీమంతం గురించి ఏమన్నా ఆలోచించారా లేదా? చేద్దాం వదినా, దాంట్లో ఏముంది? చేద్దామని గాల్లో మాటలు చెప్పడం కాదు వదినా, దానికంటూ ఒక ప్లానింగు పద్ధతి ఉంటది కదా. అవన్నీ ఉన్నాయా మరి? ముందే చెప్తున్నా, సీమంతం ఖర్చు మొత్తం మీదే. మేం రూపాయి కూడా తీయం. ఇప్పటికే చాలా ఇచ్చేసినాం. ఏదున్నా సగం ఖర్చు మీది, సగం ఖర్చు మాది. మొత్తం మేమెందుకు పెట్టుకుంటాం వదినా? కట్నం తీసుకొని ఖర్చులు మమ్మల్ని పెట్టుకోమనడానికి సిగ్గుండాలి. ఏంది ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ? ఎవరు పట్టించుకోకున్నా ఇంట్లో ఉండడానికి సిగ్గుండాలి. థూ. ఆ? వాయమ్మనే వాయమ్మనే, ఇన్నేసి మాటలు అంటున్నావా నన్ను? నేనేంటో చూపిస్తా నాగు నీకు. ఇప్పుడు నీ పని చెప్తా నాగు. ఏం పీక్కుంటావో పీక్కో, హ? నేను కూడా చూస్తా. కార్తిక్, నేను ప్రెగ్నెంట్ అయిన మాట మీ ఇంట్లో ఎవరికైనా చెప్పావా? లేదు రేఖ, చెప్పలేదు. కానీ నిన్న మా అన్న కలిశాడు. అవునా? ఏమన్నారు? షాప్ అమ్మితే వచ్చినాయి కదా డబ్బులు, అందులో ఆయన వాటా నాకు ఇస్తా అన్నాడు. నాకు వద్దని చెప్పేసిన. ఇంకో మాట కూడా చెప్పాడు రేఖ. ఏమని? వదిన కూడా ప్రెగ్నెంటే అంట. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ చెత్త గురించి మనకెందుకు కార్తిక్? నేను ప్రెగ్నెంట్ అయిన విషయం మా డాడీకి చెప్పాను. అవునా? ఏమన్నారు? రేపు చూడ్డానికి వస్తున్నా అన్నారు. మా డాడీ, మా తమ్ముడు, మా పిన్ని కూడా వస్తుందంట. రేపు బయటేం వర్క్ పెట్టుకోకు. ఫస్ట్ టైం మా పిన్నిని కలవబోతున్నావు నువ్వు. తను ఏమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకు కార్తిక్, ప్లీజ్ నా కోసం. ఏమైందమ్మా? బట్టలు ఎందుకు సర్దుతున్నావు? ఎటెళ్తున్నావు? కొంచెమైనా సిగ్గుంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది మీ అత్తమ్మ. అంత మాట అన్నదా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పని చేస్తా నాగు. వదో, ఇప్పుడు మనం ఏమన్నా ప్లేట్ మన వైపే తిప్పేస్తారు. పుట్టింటికి నిన్ను తీసుకెళ్లాల్సింది పోయి నేను మీ అత్తగారింటికి వచ్చిన కోపంలో ఉన్నారు వాళ్ళు. నేనిప్పుడు వెళ్తున్నా, నీకొక ప్లాన్ చెప్తా, దానికి తగ్గట్టు చెయ్యి. ఏం ప్లాన్ అమ్మా? ఆ చెవి ఇటు పడే చెప్తా. అర్థమైందా? పర్ఫెక్ట్ గా అర్థమైందమ్మా. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేసి ఈ ఇంట్లో మంచి బాంబు పెట్టేస్తాలే. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళిపో. మా పిన్ని ఏమంటుందని ఆలోచిస్తున్నావా కార్తిక్? మీ పిన్ని మారిపోయి నీతో మంచిగా ఉంటే చాలు రేఖ. నన్నే మాటన్నా పర్లేదు, పడతాను. అక్క, రే తమ్ముడు, వచ్చావా? లోపలికి రారా. అమ్మా నాన్న ఏర్రా? అమ్మ రాలేదు. ఎందుకురా? ఎక్కడ నీ దగ్గరకు వస్తే మళ్ళీ శ్రీమంతం ఖర్చులన్నీ పెట్టిస్తారేమో అని తప్పించుకుందక్క. పోన్లే, మీరు వచ్చారు కదా. డాడీ ఏరి? బయటే ఉన్నాడక్క. లోపలికి రండి నాన్న. లోపల రండి మామయ్య. నమస్తే మామయ్య. నమస్తే బాబు, బాగున్నావా? బాగున్నాను మామయ్య. నీతో కొంచెం మాట్లాడాలి బాబు, బయటికి వెళ్దామా? ఏమైంది డాడీ? ఏమి లేదమ్మా, చిన్న మ్యాటరే. తమ్ముడితో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. పదాలుడు దా. చెప్పండి మామయ్య. మీ ఇంట్లో వాళ్ళు నా కూతుర్ని నానా మాటలు అన్నా, అత్తగారి ఇల్లు కదా అని నేనేమనలేదు. తన కడుపులో ఉన్న బిడ్డను చంపడం ఏంటి? ఈ రోజు తన కడుపులో ఉన్న బిడ్డను చంపారు. రేపు నా కూతుర్ని ఏమైనా చేస్తే? నేనిప్పుడు చెప్పేదానికి నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావో నాకు తెలియదు కార్తీక్. నేను మాత్రం ఫిక్స్ అయిపోయా. మీ ఇంట్లో వాళ్ళ మీద, ముఖ్యంగా మీ వదిన మీద నేను కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నీ ఆన్సర్ కోసం రాలేదు నేను. ముందు నీకు చెప్పి చేయడం కరెక్ట్ అని చెప్తున్నాను అంతే. మావయ్య, మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను ప్రేమ్ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాం మావయ్య. నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు కదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. సరే అమ్మా, మంచి మాట చెప్పావు. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఏంది మా మమ్మీ చెప్పిన ప్లాన్ ఇట్లా రివర్స్ అయింది? నిన్నేనమ్మా. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? అంటే మేము బయటికి వెళ్ళడం మీకు ఇష్టమేనా మావయ్య? ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంలో తప్పే ఉందమ్మా. నీకు నచ్చింది నువ్వు చేస్తానంటున్నావు. నిన్నాపడానికి నేనెవరిని? కరెక్ట్ చెప్పారు మావయ్య. నేను కూడా మీరేమంటారా అని జోక్ చేశాను అంతే. ఉత్తుత్తా.
చాలా మంచి జోక్ చెప్పావమ్మా. ఈసారి జోక్ కాదు, సీరియస్గా నువ్వు అనుకున్నది చేసేయి, నేనేమనుకోను. సరేనా? వెళ్ళొస్తానమ్మా. అంటే మొహం మీద ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తున్నాడా? రేయ్, డాడీ బావని ఎందుకు తీసుకెళ్ళాడురా? ఏమో అక్క, నాకు తెలీదు. రేయ్, నా దగ్గర అబద్ధాలు చెప్పకరా, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయ్యో నిజమక్క, నాకేం తెలీదు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. నీకు జరిగిన అన్యాయానికి డాడీ తట్టుకోలేకున్నాడక్క. డాడీకి తెలిసిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటే జరిగింది మొత్తం ఆయనకు చెప్పాడు. ఆయన సపోర్ట్ తోటే బావ వాళ్ళ ఫ్యామిలీ మీద పోలీస్ కేసు వేద్దామని బలంగా ఫిక్స్ అయ్యాడక్క నాన్న. అదే విషయాన్ని బావకి చెప్పి చేద్దామని తీసుకెళ్ళినట్టున్నాడు. రేఖ, అన్నం పెట్టు తిందాం. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? తిందాం పదండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? ఎందుకు రావటం ఏంటమ్మా? కూతురు కడుపుతో ఉన్నప్పుడు చూడడానికి రావద్దా? మీరు నన్ను చూడటానికి రాలేదు నాన్న, కార్తీక్కి వార్నింగ్ ఇద్దామని వచ్చారని క్లియర్గా అర్థమవుతుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ సీమంతం ఎలా చేద్దామని మాట్లాడుకున్నావు అంతే. ఏం అల్లుడు చెప్పవే? అవును రేఖ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఆ కార్తీక్, నేను నా కార్తీక్తో చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకొచ్చి దీన్ని ఇంకా సాగతీయకండి, నాకు ఇష్టం లేదు. ఇంకోసారి టాపిక్ మీద ఇంటికి రావాలనుకుంటే దయచేసి రాకండి నాన్న. మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. నువ్వు 100 చెప్పినా నేను వినను రేఖ. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ల వదినకి ఆ కుటుంబానికి శిక్ష పడాల్సిందే. తల్లి లేని పిల్ల అని కనికరం లేకుండా నానా కష్టాలు పెట్టారు కదా. ఎవరిని వదిలిపెట్టను. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అమ్మా. నేను వెళ్ళొస్తాను, పదరా. తన భర్త కుటుంబానికి ఏమీ అవ్వకూడదని తన తండ్రిని కూడా దూరం చేసుకోవడానికి రెడీ అయింది నా చిన్న కోడలు. ఇంతకన్నా మంచి మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? బాగున్నావా శ్రావణి? అయ్యడా, దీని కంటికి నేను కనిపించట్లేదా? ఇంత యాటిట్యూడా? ఉండు, దీని సంగతి చెప్తా. శ్రావణి, నీ కంటికి వదిన కనిపించట్లేదా? ఎవరు వదినా? ఎవరికి వదినా? మా వదిన ఎప్పుడో చచ్చిపోయింది. ఏంటే నోటికి ఎంతొస్తంత మాట్లాడుతున్నావు? కళ్ళు నెత్తికెక్కాయా? ఎవరికి నెత్తికెక్కాయో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. బిడ్డని చెప్పడానికి సిగ్గులేదా? థూ, మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు శ్రావణి? లేనిపో నిందలు నా మీద ఎయ్యకు, అర్థమవుతుందా? నోరు ముయ్. నీ కడుపులో బిడ్డ ఎలా పోయిందని కన్ఫ్యూజన్ లో ఉన్నావేమో, క్లారిటీ ఇద్దామని కాల్ చేశా. నేనే టాబ్లెట్ ఇచ్చి నీ కడుపులో బిడ్డని పోయేలా చేశాను రేఖా. ఈ వాయిస్ ఎవరిది? దీన్ని తీసుకెళ్ళి మా నాన్నకి, మా అమ్మకి, మా అన్నయ్యకి, మీ అమ్మకి కూడా వినిపిస్తే? ప్లీజ్ శ్రావణి, ఎక్కడ చెప్పకు, నన్ను అర్థం చేసుకో, ప్లీజ్ ప్లీజ్. ఛీ, అన్నీ మూసుకుని సైలెంట్గా ఉండు. నేను నా పని చేసుకోవడానికి వచ్చాను, దాంట్లో నీ ఏలెట్టి గెలక్కో. నిన్న డాడీ అలా మాట్లాడినందుకు సారీ కార్తీక్. మావయ్య మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు రేఖ. నేను చేయాల్సిన పని ఆయన చేస్తానని చెప్పాడంతే. నాకు ఫ్యామిలీ అయ్యింది కాబట్టి నేనేం చేయలేకపోయాను. మన పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా నా ఫ్యామిలీయే కదా కార్తీక్. ఇవన్నీ జరగకుండా ఉండడానికి కోర్టు కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి బాగుంటుంది, కానీ అంతా అయిపోయాక ఏం చేసి ఏం లాభం కార్తీక్? ఫ్యామిలీలో గొడవలు వచ్చి మీ అన్నయ్య జీవితం, రిషిగాడి జీవితం నాశనం అవ్వడం తప్పించి ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది రేఖ నీకు? ఇది మంచితనం కాదు కార్తీక్, లవ్. నాకు నీ మీద ఉన్న లవ్వే నీ ఫ్యామిలీని ఏం కాకుండా కాపాడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈ ఇంటిలోని తమ్ముడు కట్టట్లేదు కదా నాన్న, అన్నీ ఒక్కడే కట్టాల్సి వస్తుంది కదా, చాలా ఇబ్బంది అవుతుందేమో. అవునమ్మా, ఒక్కడే కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పాపం రెయిన్బోళ్ళు ఓవర్ టైం చేసి ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడు. అందుకే ఈ నెల నుంచి అన్నీని సగం డబ్బులే కట్టమని చెప్పండి నాన్న, మిగతా సగం నేను కడతాను. ఎలాగో తమ్ముడు లోన్ కట్టట్లేదు కాబట్టి లాస్ట్లో ఇంట్లో సగం వాటా నాకు, సగం వాటా అన్నయ్యకి ఇవ్వండి. మరి కార్తీక్ పరిస్థితి ఏంటమ్మా? వాడంతలా వాడే కదా నాన్న, ఏం వద్దనుకుని వెళ్ళిపోయింది. మొన్న డబ్బులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ డబ్బులు వద్దు, నాకు ఆ ఇల్లు వద్దు, నాకు అసలు ఎవ్వరూ వద్దని చెప్పాడు. ఇంకా మనకేంటి టెన్షన్? ఇవాళ అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ చేశాను నాన్న, వాటితో సైన్ పెట్టించే బాధ్యత నాది. సరే అమ్మా, పెద్దోడికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు చెప్పినట్టే కానిద్దాంలే. ఎవ్వరికి చెప్పనంటే మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? రేఖ నా ఒక్కదానికే చెప్పింది, తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని. వాయమ్మనే చెప్తానుండు వీళ్ళ సంగతి.